ఈరోజు అమరావతి రీస్టార్ట్ జరుగుతుంది. అమరావతి పునఃప్రారంభం. ఓకే, మళ్ళీ అమరావతి రాజధాని కట్టబోతున్నారు. బాగుంది. సో దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఇది కూడా బాగుంది. అయితే దీనికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా స్పందించడం జరిగిందని, వాస్తవానికి రాజధాని నిర్మాణం అనేది విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటిదని, కానీ కేంద్రం పట్టించుకోవట్లేదని, గతంలో కూడా అమరావతి శంకుస్థాపనకు వచ్చినటువంటి సందర్భంలో మోదీ నీరు మట్టి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మట్టి చెల్లాడు తప్పితే కొత్తగా చేసిందేమీ లేదని, సో ఈసారి కూడా అలాగే చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించడం జరిగింది. బేషరతుగా ఎటువంటి అప్పులు తిప్పలు లేకుండా రాష్ట్రానికి 1.50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి అమరావతి నిర్మాణానికి సహకరించాలని, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం మారినా అమరావతిని మరలా మార్చకుండా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఈ విధంగా ఏదో వచ్చి వెళ్ళి రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచి రాష్ట్రాన్ని చేత అప్పులు చేయించి రాజధాని కట్టుకునే పరిస్థితి అవసరం లేదని, విభజన హామీలను అమలు చేసి తీరాలి అని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. మరి వాస్తవానికి అప్పుడు కూడా ఢిల్లీని మించిన రాజధానిగా నిర్మిస్తాం అని చెప్పి అప్పట్లో ప్రధాని హామీ ఇచ్చారు. బట్ అది నెరవేరలా. ఓవరాల్గా అమరావతి నిర్మాణము జరగల. సో అప్పుడు ఒక చెంబులో నీళ్లు ఒక చెంబులో మట్టి తీసుకొచ్చి ఇచ్చెళ్ళారు, యమునా నది నీళ్ళని మట్టని. సో ఓవరాల్గా ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడైనా అమరావతి నిర్మాణానికి సహకరిస్తారా? విభజన హామీల్లో భాగంగా అమరావతి నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే చేపట్టిద్దా? పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకునిద్దా? కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుంటే కట్టడం ఎప్పటికైద్ది? కనీసం ఒక 10-15 ఏళ్ళ కన్నా పూర్తి చేస్తారా లేదా? సో ఇవన్నీ తెలియాల్సినటువంటి అంశాలు. ఈరోజు ప్రధాని ఏదో వచ్చి అందరికీ నమస్కారం పెట్టి మరొకసారి పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడి మేము ప్రతీకారం తీర్చుకుంటాం, బదులు తీర్చుకుంటాం, ఎవరిని వదిలిపెట్టడం లాంటి బీహార్ సభలో చెప్పినటువంటివే చెప్పకుండా అమరావతి కోసం ఏం చేస్తారు అనేది కాస్త చెప్పి వెళ్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం.